రణమా విరమణ, అమెరికా ఇరాన్ దారి ఎటు, మలివిడత చర్చలపై తొలగని సందిగ్ధత, ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. యుద్ధానికి 2 వారాల గడువు ముగుస్తున్నది. ఇంకొక వన్ డేనేమో ఉన్నట్టున్నది. సో ఈ గడువు ముగిస్తే పరిస్థితి ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ హోర్ముజ్ జలసంధి ఇంకా దిగ్బంధంలోనే ఉన్నది. ఇంకొక వైపున ట్రంప్ అంటున్నాడు, మీ యొక్క ఈ ఈ పోర్ట్లన్నింటి మీద మా యొక్క నిఘా కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. అది ఇరాన్కు నచ్చట్లేదు. ఒకవైపున చర్చలు అంటున్నారు, ఇంకొక వైపున మా పోర్ట్లను మాత్రం వదలట్లేదు, ఇంకా దిగ్బంధనం కొనసాగుతూనే ఉన్నదని ఇరాన్ మేము చర్చలకు రాము అని తెగేసి చెప్తున్నది. ఇగో నేడు ఇస్లామాబాద్ చేరుకోబోతున్న వాన్స్ ఘాలిబఫ్, సంప్రదింపులపై టెహ్రాన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్న పాకిస్తాన్, చర్చలు జరుగుతాయని ట్రంప్ విశ్వాసం, దాడులకు తమ సైన్యం ఉవ్విళ్ళూరుతున్నదని వెల్లడి, బెదిరింపులకు లొంగం, సరికొత్త షాకులు ఇస్తామంటుంది ఇరాన్, చర్చలపై తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడి, అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠకు తెరపడలేదు, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా వాటి మధ్య జరగాల్సిన మలివిడత సంప్రదింపులపై స్పష్టత రాలే, 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం ఉదయానికి ముగుస్తుండటంతో మంగళవారం 2వ రౌండ్ చర్చలు జరుగుతాయని చాలామంది ఊహించినా అవి సాకారం కాలే. వాషింగ్టన్, టెహ్రాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్కు రానేలేదు. దీంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. 2వ దఫా చర్చలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయి హెచ్చరిక చేసిండు. చర్చలు జరుపుతావా లేకపోతే యుద్ధం చేయాలన్నా అంటుండట. వీళ్ళు చాలా ఈజీగా ఏదైతే అదైంది మేము రెడీ అని ఇరాన్ చెప్తున్నది. ఇగో తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణ గడువును పొడిగించాలి అనుకోవడం లేదు. ఆయన హెచ్చరికలపైన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ ధీటుగా స్పందించారు. ట్రంప్ బెదిరింపులకు తాము తలగ్గబోం, శాంతి చర్చల్లో పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలే. మరోవైపు పాకిస్తాన్ మాత్రం చర్చలు జరుగుతాయని చెబుతోంది. సంప్రదింపుల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బుధవారం ఇస్లామాబాద్ చేరుకుంటారని పాక్ నేతృత్వంలోని మధ్యవర్తులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ఏమంటుండు, కాల్పుల విరమణ గడువు ముగిసేలోపు తమతో ఒప్పందానికి గనుక అంగీకరించకపోతే ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తాం. అయితే టెహ్రాన్తో మళ్లీ చర్చలు జరుగుతాయని తాను విశ్వసిస్తున్నా. టెహ్రాన్ ఇప్పటికే నౌకాదళాన్ని, వాయుసేనను కోల్పోయింది. ఆ దేశ నేతలను చంపేశాం. ఈ పరిస్థితుల్లో మాతో ఒప్పందం కుదుర్చుకోవడం తప్ప దానికి మరో దారి లేదు.